నిజంగా అండి, అజిత్ రియల్ హీరో కాదు, రియల్ హీరో. మన దేశం తరఫున 3వ ర్యాంక్ 24H కార్ రేసింగ్ లో 3వ ర్యాంక్ సంపాదించిన వ్యక్తిగా ఆయన ఇండియా పేరునే రపరపలాడించారు. నిజంగా ఆయనకి ఇంకా గవర్నమెంట్ తరఫున ప్రోత్సాహం, అంటే ఆయనకి డబ్బు కరువు కాదు, ప్రోత్సాహం అంటే స్పోర్ట్స్ ఇలాంటివన్నిట్లో కలిగిస్తే బాగుంటుంది. ఇప్పుడు విడుదల దాంట్లో రిలీజ్ అయిన దాంట్లో చూస్తే అర్జున్ గారు, త్రిష గారు వీళ్ళంతా కనపడుతున్నారు ట్రైలర్ లో. ఆల్రెడీ సంక్రాంతికి రావాల్సిన మూవీ జస్ట్ మిస్ అయింది. ఈ సంక్రాంతికి పడింటే తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఇక్కడేమో ఇంకా ఇంత పోటీలో కష్టం. కానీ అజిత్ సినిమాలు ప్రతిదీ యాక్షన్ ఓరియంటెడ్ ఉంటాయి. ఇంకా అర్జున్ గారు కూడా యాక్షన్ కింగ్ అర్జున్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఆయన విలనా లేకపోతే సైకోనా, కొంచెం లవ్ స్టోరీ త్రిష గారి మధ్యలో అండ్ మన అజిత్ గారి మధ్యలో కూడా కనబడుతుంది ట్రైలర్ లో. యాక్షన్ ఓరియంటెడ్ కమ్ లవ్ స్టోరీ విధంగా కనబడుతుంది. ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య ఎంత వాడు కానీ ఒక పిక్చర్ వచ్చింది. అంటే అనుష్క గారు, త్రిష గారు ఉంటారు. త్రిష గారు మధ్యలో చనిపోవడం జరుగుతుంది. ఆయన పోలీస్ ఆఫీసర్ గా ఉంటారు. గౌతమ్ మీనన్ టేకింగ్ లో బాగుంది ఆ సినిమా. ఇప్పుడు ఈ సినిమా విడుదల అనే సినిమా పేరు పట్టుదల. తమిళ్లో వేరే టైటిల్ ఉంది, తెలుగులో పట్టుదల అని పెట్టి జెమినీ మూవీస్ అదే లైకా ప్రొడక్షన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. February 5th అని పెట్టారు. చూడాలి ఇక్కడ తండేలా లేకపోతే ఈ సినిమా ఏది హిట్ అవుతుందో. అజిత్ గారికి ఈ కార్ రేసింగ్ తర్వాత ఇంకా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది తెలుగులో కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాలు పక్కన పెట్టే స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా మన తెలుగు నాట చాలా మంది ఉన్నారు. అది కాకుండా మనం చిన్నప్పుడు కార్ రేసింగ్ అంటే కూడా చాలా ఇష్టం అందరికి. అలాంటి కార్ రేస్ లో అజిత్ గారు అంత అంటే డై హార్ట్ రియల్ హీరోగా ఆయన ఒక దాంట్లో స్ట్రెంత్ లేదు, ఏం లేదు. ఆయన రియల్ గా మన థర్డ్ ప్లేస్ వచ్చారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఆయన ఫస్ట్ ప్లేస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పట్టుదల అనే మూవీ అజిత్ గారి కెరీర్ కి ఇంకో మైలురాయిగా, ఇంకో మంచి హిట్ గా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇందులో మీకు బ్యాక్గ్రౌండ్ అనిరుద్ధ్, దీనికి కూడా అనిరుద్ధ్ అద్దరు కొట్టేశాడు. రజనీకాంత్ కే కాదు అజిత్ కి కూడా నేను ఫ్యాన్ అని చెప్పి నిరూపించుకున్నాడు. అండ్ టేక్ ఆఫ్ స్టైల్ అండి. ఈ మధ్య ఏ హీరో అయినా 60-70 హీరోస్ అయినా కూడా బ్లాక్ హెయిర్ లేదే కనబడ్డం లేదు స్క్రీన్ మీద. అలాంటిది పూర్తిగా వైట్ హెయిర్ తో, పూర్తిగా వైట్ గడ్డంతో ఒక స్టైలిష్ లుక్ లో అజిత్ గారు బాగుంటారు. నిజంగా ఈ సినిమా ఆయనకు ఆఫ్టర్ కార్ రేసింగ్ తర్వాత వస్తుంది కాబట్టి ఒక తెలుగు నాట కూడా ఫాలోయింగ్ పెరిగిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ. ఎందుకంటే ఇండియా జెండాని ఎవడైనా ఇలా లేపాడు అంటే వాళ్ళని మా భుజాల మీద మోస్తాం. ఎందుకంటే ఇండియా పేరును అక్కడ కార్ రేసింగ్ లో ఇంత హైప్ తెచ్చిన ఒక యాక్టర్ అనే కాకుండా రియల్ హీరో కూడా అని చెప్పుకోవచ్చు అజిత్ గారిని. నిజంగా ఆయన పట్టుదల సినిమా తెలుగు నాట కూడా మంచిగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.